ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షీణమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నీ కోసం రక్తమిచ్చాడు. నీకు ఏ జాతైనా ఏ కులమైనా ఏ భాషైనా ఎవరైనా చిన్న పెద్ద ఏ అందరూ పాపులే కనుక అందరికి రక్షకుడిగా వచ్చిన దేవుడు ఆయన నీ కోసం ఏం చేశాడు? రక్తమిచ్చి ప్రతి వంశములో చూడక ఏమన్నాడు? ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కోని దేవుని ఒక రాజ్యముగా చేశాను. అందరూ చేతులు కృష్ణాపంగా హల్లెలూయా చెప్పండి. దేవుని రాజ్యం ఏమవుతుంది? దేవుని రాజ్యం అంటే యేసు క్రీస్తు రక్తము చేత కనబడి అడగబడి పరిశుద్ధపరచబడిన జనాంగమే
బలమును చూచుకొని అటువంటి రాజ్యాల నుంచి తప్పించుకొని నిరాశ చెందితిని వెళ్ళాలని నీ ఈ సువార్త సేవలో ఏర్పాటు చేశాడు. జీవము గల దేవుని ఎన్నో సువార్త సమస్యలలో నా బలమును చూచుకొని యేసుక్రీస్తు ఎవరో నీకు తెలుసుకుంటే ఆయన నిన్ను నిరాశ సృష్టించిన సృష్టికర్తని, మన కాలు కింద ఉన్న భూమిని సృష్టించిన ఆయనే. కనుక సేవను ఏది మన ఇక సొంతం కాదు. చేయలేనని అనుకునగా సమస్తాన్ని దేవుడు నరునికి భారమైన లోకములో ఈ చిన్నప్పుడు చేసిన సేవను దేవుణ్ణి ఇక చేయలేనని అనుకునగా ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి. ఆయన రక్తము ధారపోశాడు. ప్రియమైన సోదరులారా, లోకములో అలాంటి వాడు లేరు. మన తల్లిదండ్రులు ఎవరు రక్తం కాచలేదు. పాపాన్ని తీసేయలేకపోయారు. మన పాపం తీసేయలేకపోయారు. దేవుడు భూమి మీదకి వచ్చి యేసయ్య నామములో మనందరి కొరకు యేసయ్య నీ ప్రేమానురాగం ఈ రాత్రి ఆ యేసు ప్రభు యేసయ్య నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఈ సువార్త నాకు అందించడానికి అందుకే ఈ కూటాలు ఏర్పాటు చేశావా? నా కోసమేనా అని ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయాన్ని తెరుస్తాడు. నీ పాపాన్ని కడుగుతాడు. నిన్ను మంచి బిడ్డగా చేస్తాడు. ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి భక్తులుగా దేవుడు ఈ గ్రామమును, ఈ ఎర్రంపాలు ప్రాంతాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని, ఎక్కడ వారినైనా దేవుడు తన ఆకర్షించుకుంటే ఎవరినైనా రక్షించుకోగలడు. వచ్చిన ప్రతి బిడ్డ యేసయ్యా నువ్వు నా కోసం, నువ్వు జీవమగల దేవుడై ఉండి నా కోసం బలయ్యావా, వధించబడ్డావా, ఈ వధించబడ్డావా, నా కోసం నీవు రక్తం ఇచ్చావని, నా పాపాన్ని తీసేయడానికి వచ్చావని నాకు తెలియజేయడానికే నా ఎంత ఖర్చు పెట్టి భక్తులందరూ ఇలా చేశారు. అయితే నా జీవితాన్ని రక్షణ కడుగు, నన్ను పవిత్రపరిచేయి. అందుకంటాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగేస్తుంది. నీ పాపం పోవాలంటే యజ్ఞాలు పనిచేయవు, యాగాదులు పనిచేయవు, నోములు పనిచేయవు, గంగా స్నానాలు పనిచేయవు, తపజపాలు పనిచేయవు. యేసు క్రీస్తు రక్తములో నీవు కడగబడితే, ఆయన సువార్తను మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టగలిగితే, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు నీవు తిరిగితే నీవు రక్షించబడతావు. నీ ఆత్మ నువ్వెప్పుడు చనిపోయినా నువ్వు మోక్షానికి దేవుడు నేను తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఒకవేళ ఇంకా భూమి మీద బతుకుండగా టైం వేస్ట్ చేసుకుంటూ అలాగే చెప్తారు, ఏదైనా ఒకటే, ఎలాగైనా ఒకటే, ఇందులో ఏమి లేదని అనుకున్న కాళ్ళు అయోమయంగా ఉంటే వాక్యం చెప్పాడు, నమ్మని వానికి శిక్ష ఉంది. కానీ సువార్త నమ్మిన వాడికి రక్షణ. సువార్త అందరికీ వినిపించాలి, కానీ రక్షణ మాత్రం నమ్మిన వాడికే దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ మారిపోరు, ఊరందరూ మార్చడానికి రాలేదు, అందరూ మారరు. చూడండి, జాలరి వలేస్తాడు, సముద్రంలో చేపలన్నీ పెట్టేటికి వేస్తాడా? లేదు, వలవేయటం సముద్రంలోనే, కానీ వానికి అవసరమైన చేపల కోసం మాత్రమే ఆ వల లాగి అందులో వేసుకుంటాడు. అన్ని వాళ్ళు మొత్తం సముద్రంలో ఉన్నాయి, అన్ని రావు. అలాగే సువార్త బోధించేటప్పుడు అందరి కొరకు అని చెప్పాడు దేవుడు, కానీ నమ్మిన వారికే రక్షణ. ఎవరైనా నమ్ముతారో సువార్త, వారికి ఆత్మకు శాంతి వస్తుంది, వారి కుటుంబానికి నెమ్మది కలుగుతుంది, వారి జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చి ఆయనకి బిడ్డలుగా మార్చుకుని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కనుక ఈ ప్రయాస వ్యర్థం కాదని గుర్తెరిగి ఇప్పుడైనా దేవుడు నీ కొరకే, ప్రియమైన సోదరులారా, మీ కొరకే కోటాలు ఏర్పాటు చేశాడని అర్థం చేసుకుని దేవుని బిడ్డగా నీ జీవితాన్ని మార్చుకుని, ప్రభువా ఈ స్వార్థ నా కోసమేనా, పైనుండి నీవు నా కోసం పంపిన ఈ వార్త నా హృదయంలో నేను భద్రపరుచుకుని నేను మనసు మార్చుకుంటాను, వ్యర్థమని ఏంటో వదులుకుంటాను, సత్యమని దేవుడు అని తెలుసుకున్నాను. ఎందుకంటే నీవు మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవేం చెప్పావు. నువ్వు తప్ప దారి లేదని నాకు అర్థమైంది. నువ్వు నాకు కావాలి, ఈ రాత్రి నా హృదయంలోకి రావాలి, నా పాపాన్ని తీసేసి నీతిమంతుడిగా నన్ను మార్చు. నీవు లోకానికి వచ్చావు, ఇది సువార్త,
దేవుని సువార్త. అందుకనే శేగాంధలు అంటాడు, ఇదిగో మీ దేవుడని సువార్త చేయండి అన్నాడు. దేవుడు సువార్తది. ఇది కుమారుడు సువార్త కాదు, ఇది అమెరికా వాళ్ళ సువార్త కాదు, ఇది పైనుండి దేవుని సువార్త. గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి విన్న వాక్యం జీవము గల, సర్వమును సృష్టించిన జీవము గల దేవుని సువార్త కొరకే మనలను పిలుస్తున్నాడు. అందుకే కూటాలు ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి నీకు ఇష్టమైతే యేసు ప్రభువా నా కొరకు సువార్త పంపించావని నువ్వు అంగీకరించు, ప్రార్థన చేయి, నీ జీవితాన్ని అంకితం చేసుకో దేవుడికి. దేవుడు తప్పనిసరి నీ జీవితానికి మేలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. ఎక్కడున్న వారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెద్ద బ్రదర్ సేవ చేస్తున్న ప్రభు కుమార్ గురించి ప్రార్థన చేస్తారు. ముగించుకుందాం. రాత్రికి ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉన్నాయి కనుక వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, నీ యొక్క దాసులను నిలబెట్టుకుని ప్రభా, ఈ యొక్క నైనా ప్రాంతమును ప్రభా ఇదిగో దర్శించినైనా ప్రభా, ఇంతవరకు మాట్లాడావు నాయన ప్రభా. జీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆకాశమునకు భూమికి నీ ప్రభా ఒక్కడనే దేవుడని ప్రభా తెలియపరిచినైన ప్రభా. నశించిపోతున్న ప్రజల కొరకే ప్రభా ఈ భూమి మీదకి నాయన ప్రభా కుమారుడిగా పేరు పెట్టబడి వచ్చావు నాయన ప్రభా. ప్రతి పాపము నుండి ప్రభా మానవుని రక్షించాలని ప్రభా తపనతో ప్రభా ఈ లోకానికి వచ్చిన ప్రభా నీ రక్తాన్ని చిందించి ప్రభా నీ వెలపెట్టి కొన్నావు నాయన ప్రభా అనేక మందిని ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నీ దాసుల ప్రయాసము తండ్రి అనేక ప్రభా నశించిపోతున్న ఆత్మల కొరకు నైనా ప్రభా భారము కలిగి యొక్క ప్రాంతంలో నైనా ప్రభా నైనా ప్రభా నీ యొక్క చిత్తాన్ని బట్టి, ప్రేరేపణ బట్టి ప్రభా ఈ మీటింగ్లు ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా ఇంతవరకు నీ దాసులతో మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రభా ఈ యొక్క ప్రాంతంలో ప్రభా ఎవరైతే నాయన ప్రభా ఈ యొక్క సువార్తను విన్నారో ప్రభా, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారన్నావు నాయన ప్రభా. ఆ నమ్మి ఎవరైతే నమ్ముతున్నారో ప్రభా, నమ్మిన వారందరూ రక్షించి ప్రభా నీ రాజ్యాన్ని వాసులుగా చేయమని ప్రభా, వెత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప చేయమని ప్రభా, ఈ రాత్రి దర్శించి మాట్లాడమని ప్రభా, అనేక మందిని ప్రభా ఇగో సిద్ధపరిచే సహాయము దయచేయమని ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఈ 3 దినాలు కూడా జరగబెటువంటి నాయన ప్రభా ఈ మీటింగ్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి సమస్తం మీ ఆత్మ స్వాధీనించి నడిపించి సహాయము చేయమని ప్రభా, ఈ దాసునిగా బలపరుచుకుని వాడుకోమని ప్రభా, ఈ 3 దినాలు బలంగా నిలబెట్టుకోమని ప్రభా. అనేక మందికి నేను ప్రభా వాక్యం ప్రభా సువార్త ద్వారా ప్రభా ఇదిగో తండ్రి ప్రభా సాక్ష్యముల ద్వారా అనేక మంది మీ తట్టు తిప్పమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి మనం చేసుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం ఆయన ఆత్మ ప్రభు బిడ్డలైన మనందరికీ, వాక్యం విన్న ప్రజలందరికీ సదా తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మీటింగ్కి వెళ్ళాను. రాత్రి 2 గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కాను. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు, కానీ సీటు గడ్డంగా ఒక ఆయన పడుకున్నాడు. చాలాసేపు అతన్ని లేపానండి. అతను గురక పెడుతున్నాడు కానీ లేవట్లేదు. చోటు లేక కాళ్ళ దగ్గర కూర్చున్నాను. ట్రైన్ రాజమండ్రి వచ్చేంత వరకు అతను లేవలేదు. రాజమండ్రి వచ్చి గోదావరి బ్రిడ్జి మీదకి ఎంటర్ అవుతుందనగా అతను లేచి కూర్చొని, మేస్టార్ ఇది రాజమండ్రేనా అని అడిగాడు. అవునండి అని చెప్పాను. ఇది గోదావరి బ్రిడ్జియేనా అన్నాడు. అవునండి అని చెప్పాను. జేబులోంచి ఒక పరస తీశాడు. ఆ పరసలో చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల మధ్యన నాకు 5 రూపాయలు కాస్త తీసుకొని తన 2 కళ్ళకి ఎత్తుకొని నీటల్లో పడేశాడు. నేను అడిగాను, డబ్బులు ఏంటండి నీటల్లో పడేశారు అని. నేను దేవుడికి వేశాను అన్నాడు. అరే నీటల్లో పడేసి దేవుడికి అంటారేంటి మీరు? మీరు బయలుదేరిన మొదలుకొని అంగవైకల్యం కలిగిన వారు ఎంతోమంది మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకిస్తే కడుపుకి ఏదన్నా తిన్ను కదండి, ఎందుకు నీటల్లో పడేశారంటే మీకు అర్థం కాదా, నేను దేవుడికి వేశాను అన్నాడు. రాజమండ్రి వచ్చింది, దిగెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాను. అది జరిగిన 2 నెలల తర్వాత అన్న అంటూ వచ్చేవారు. 2 బాబు నెల చేతులు చాపితే దగ్గర దాకా వచ్చి నీ దగ్గర కంపోజ్ చేస్తుంది, మాకు వాంతులు అయిపోయేలా ఉన్నాయని ముక్కు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారు. నాకు చాలా బాధ వేసేది. కడుపును పుట్టిన పిల్లల్ని కూడా ఎత్తుకోలేని బ్రతికైపోయింది. ఎందుకు ఇలాంటి బ్రతకటం? బ్రతికితే శుభ్రంగా బ్రతకాలి, లేకపోతే సావాలనుకునేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదు. నా భార్య బిడ్డలను కూడా నేను చాలా చిత్రహింసలు పెట్టాను. అర్ధరాత్రి 1 గంట దాకా తాగి ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న నా భార్య మీద పిల్లల మీద ప్రతిరోజు కక్కేస్తుంటే ఇల్లు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని మా కర్మ ఇంతే నేర్చిన రోజే తప్ప
ఏడని రోజు అంటూ మా జీవితంలో లేదండి. పెళ్ళైనా కానీ పిల్లలు పుట్టినా కానీ నా బ్రతుకులో మార్పు మాత్రం కనిపించలేదు. అలాగుండగా మరికొంతమంది వచ్చి అన్నారు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే తాగుడు మానేస్తారండి, అయ్యప్ప మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 25,000 రూపాయలు ఇచ్చి 2 సంవత్సరాల చేత అయ్యప్ప మాల వేయించింది మా అమ్మ. 2 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళాను. ఇంకా చాలా యాత్రలు తిరిగాను. ప్రతి యాత్రలో నాకు దేవుడి ఫోటో దేవత ఫోటో తెచ్చుకొని మా ఇంటికాడ పెట్టి నేను పూజలు చేస్తుండేవాడిని. మాల మెల్ల ఉండని చెప్పు చాలా బాగుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. మాలలో ఉండగా శ్రీనిస్వామి అని దండాలు పెట్టే వ్యక్తులు తాగేసి పడిపోయి ఉంటే ఏదో బతికింతలు చేసేవాడిని. నా గ్రామంలో ఉన్న చాలా మంది వచ్చి కాళ్ళకి దండాలు పెట్టి నా చేత పూజలు చేయించుకునేవారు. గురుభవానిగా ఉండి అనేక మందికి మాలలు ఇస్తూ నడి రోడ్డు మీద అట్టడెప్పులతో మండపాలు కట్టించి నాకు నచ్చిన దేవుడి మీదల్లా దేవత మీదల్లా 80-90 భజన పాటలు రాసి అర్ధరాత్రి 1 గంట వరకు ఒంటికాల మీద నాక్షం దొక్కిస్తూ భజన చేస్తుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. ఈలోగా తమ్ముడికి పెళ్ళి అయింది. నా బాధపడలేక తను ఏరేళ్ళిపోయాడు. ఓ చెల్లికి పెళ్లి చేశాను, పూర్తిగా కట్నం ఇవ్వలేదు. నా కుటుంబ ఖర్చులకి నా వ్యసనాలకి నా ఆస్తి కొంచెం కొంచెం నేను అమ్ముకుంటూ వచ్చేస్తున్నాను. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వస్త్రాలు ఇవ్వంటే వస్త్రాలు ఇస్తున్నాం, ధన సహాయం కావాలంటే ధన సహాయం చేస్తున్నాం. ఎవరికి అన్యాయం చేసి మనం ఇలాగ అయిపోతున్నామని నా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. అప్పుడు మరికొంతమంది వచ్చి అన్నారు, నీ పెద్ద చేసే వరకు కూడా తిన్న త్రావ ఏంటో వారికి అర్థం కాలేదు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వంకర త్రావలలో శాంతి లేకుండా పోయింది. మనుషులు ఎంతమంది చెప్పినా, ఎంతో మంది లోకములో మనుషులు మంచి మంచి పనులను చెప్పి మానవులకు నేర్పించిన అవన్నీ కూడా వంకర త్రోవలని అర్థమైపోయి తెలియనప్పుడు అవే నిజం అనుకుని ఎవరేది చెప్తేనో విని ఏం చేయమన్నా చేసి ఎలా నడవమన్నా నడిచి ఎలా బతకమన్నా బతికి జీవితాన్ని మాత్రం ఇంకా ధ్వానం చేసుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటి? శాంతి ఎందుకు పొందలేకపోతుంది?